ఇరాన్లో ఎనర్జీ సైట్పై ఇజ్రాయెల్ అటాక్ చేయడంతో ఐఆర్జీసీ అప్రమత్తమైంది. ఇజ్రాయెల్లో ఎనర్జీ సైట్స్ లక్ష్యంగా దాడులు ప్రారంభించింది. అయితే వెంటనే అప్రమత్తమైన అమెరికా ఆర్మీ వాటిని అడ్డుకుని కువైట్లో కూల్చేస్తాయి. అయితే ఐఆర్జీసీ మాత్రం మరోసారి ఇజ్రాయెల్లో ఎనర్జీ సైట్స్పై దాడి చేసే అవకాశం ఉంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఇప్పటి వరకు క్షిపణులు, డ్రోన్ల దాడి మాత్రమే జరిగింది. అయితే అది కాస్త ఎనర్జీ సైట్స్ వైపు మళ్లింది. అయితే ఈ వార్తలు రెండు దేశాలు అధికారికంగా అంగీకరించలేదు. ఒకవేళ ఎనర్జీ సైట్స్పై దాడి జరిగితే అది భారీ విస్ఫోటనానికి కారణమయ్యే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఇరాన్లో ఎనర్జీ సైట్పై ఇజ్రాయెల్ అటాక్ చేయడంతో ఐఆర్జీసీ అప్రమత్తమైంది. ఇజ్రాయెల్లో ఎనర్జీ సైట్స్ లక్ష్యంగా దాడులు ప్రారంభించాయి. అయితే వెంటనే అప్రమత్తమైన అమెరికా ఆర్మీ వాటిని అడ్డుకుని కువైట్లో కూల్చేసింది. అయితే ఐఆర్జీసీ మాత్రం మరోసారి ఇజ్రాయెల్లో ఎనర్జీ సైట్స్పై దాడి చేసే అవకాశం ఉంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఇప్పటివరకు క్షిపణులు, డ్రోన్ల దాడి మాత్రమే జరిగింది. అయితే అది కాస్త ఎనర్జీ సైట్స్ వైపు మళ్లింది. ఈ వార్తలు రెండు దేశాలు అధికారికంగా అంగీకరించలేదు. ఒకవేళ ఎనర్జీ సైట్స్పై దాడి జరిగితే అది భారీ విస్ఫోటనానికి కారణమయ్యే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఇరాన్లో ఎనర్జీ సైట్పై ఇజ్రాయెల్ అటాక్ చేసడంతో ఐఆర్జీసీ అప్రమత్తమైంది. ఇజ్రాయెల్లో ఎనర్జీ సైట్స్ లక్ష్యంగా దాడులు ప్రారంభించింది. అయితే వెంటనే అప్రమత్తమైన అమెరికా ఆర్మీ వాటిని అడ్డుకుని కువైట్లో కూల్చేస్తుంది. అయితే ఐఆర్జీసీ మాత్రం మరోసారి ఇజ్రాయెల్లో ఎనర్జీ సైట్స్పై దాడి చేసే అవకాశం ఉంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఇప్పటి వరకు క్షిపణులు, డ్రోన్ల దాడి మాత్రమే జరిగింది. అయితే అది కాస్త ఎనర్జీ సైట్స్ వైపు మళ్లింది. ఈ వార్తలు రెండు దేశాలు అధికారికంగా అంగీకరించలేదు. ఒకవేళ ఎనర్జీ సైట్స్పై దాడి జరిగితే అది భారీ విస్ఫోటనానికి కారణమయ్యే ప్రమాదం ఉందని తెలుస్తుంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. నిజానికి ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న ప్రభావం మాత్రం దాదాపుగా 13 దేశాలపై ఉంది. ఇరాన్ నుంచి మొదలు పెడితే ఇరాక్, బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, సైప్రస్, సౌదీ అరేబియా, జోర్డాన్లతో పాటుగా లెబనాన్, ఒమన్, ఖతార్, యుఏఈ దేశాలపై ఉంది. ఆయా దేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా అమెరికా బేసుల కారణంగా చాలా వరకు దెబ్బతిన్నాయి. ఇక దుబాయ్, షార్జా లాంటి మహానగరాలు సైతం ఇరాన్, ఇజ్రాయెల్ దాడిలో ధ్వంసమయ్యాయి. యుద్ధం కారణంగా 12 దేశాల్లో మారణ హోమం కొనసాగుతోంది. ఇందులో అత్యధికంగా ఇరాన్లో 555 మంది మృతి చెందారు. ఇక యుఏఈలో 3 మృతి, 50 మంది పైగా గాయాలయ్యాయి. ఇక బహ్రెయిన్లో 1 మృతి చెందగా 4 గాయపడ్డారు. కువైట్లో 1 మృతి చెందగా 32 మంది గాయాలయ్యాయి. ఇక ఇరాక్లో 2 మృతి చెందగా 5గురికి గాయాలయ్యాయి. లెబనాన్లో 13 మంది మృతి చెందారు. 149 మంది గాయాలైనట్టుగా ఆయా దేశాలు ప్రకటించాయి. యుద్ధానికి మేజర్ కారణమైన ఇజ్రాయెల్లో 10 మంది, అమెరికా ఆర్మీలో 3 కమాండర్లు మృతి చెందారు. ఇక ఒమన్లో 5గురు, ఖతార్లో 16 మంది కేవలం గాయాలు కాగా సైప్రస్, సౌదీ అరేబియా, జోర్డాన్లో కేవలం పలు బిల్డింగులు మాత్రమే ధ్వంసమయ్యాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. నిజానికి ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్నా దీని ప్రభావం మాత్రం దాదాపుగా 13 దేశాలపై ఉంది. ఇరాన్ నుంచి మొదలు పెడితే ఇరాక్, బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, సైప్రస్, సౌదీ అరేబియా, జోర్డాన్తో పాటుగా లెబనాన్, ఒమన్, ఖతార్, యుఏఈ దేశాలపై ఉంది.
ఆయా దేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనపోయిన అమెరికా బేసుల కారణంగా చాలా వరకు దెబ్బతిన్నాయి. ఇక దుబాయ్, షార్జా లాంటి మహానగరాలు సైతం ఇరాన్, ఇజ్రాయెల్ దాడిలో ధ్వంసమయ్యాయి. ఇక యుద్ధం కారణంగా 12 దేశాల్లో మారణహోమం కొనసాగుతోంది. ఇందులో అత్యధికంగా ఇరాన్లో 555 మంది మృతి చెందారు. ఇక యూఏఈలో 3 మృతి చెందగా 58 మందికి గాయాలయ్యాయి. బహ్రెయిన్లో 1 మృతి చెందగా 4కి గాయాలయ్యాయి. ఇక కువైట్లో 1 మృతి చెందితే 32 మందికి గాయాలయ్యాయి. ఇరాక్లో 2 మృతి చెందగా 5 గాయాలయ్యాయి. లెబనాన్లో 13 మందికి మృతి చెందగా 149 మంది గాయాలైనట్టుగా ఆయా దేశాలు ప్రకటించాయి. ఇక యుద్ధానికి మేజర్ కారణమైన ఇజ్రాయెల్లో 10 మంది, అమెరికా ఆర్మీలో 3 కమాండర్లు మృతి చెందారు. ఇక ఒమన్లో 5, ఖతార్లో 16 మందికి గాయాలు కాగా సైప్రస్, సౌదీ అరేబియా, జోర్డాన్లో పలు బిల్డింగులు ధ్వంసమయ్యాయి.